మనలో చాలామందికి భూమి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఓ పెద్ద సమస్య వస్తుంది. అదేంటంటే ఆ భూమికి వెళ్లడానికి దారి ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య. ఇది ఏదో చిన్న ఇబ్బంది కాదు, మన ఆస్తి విలువను పూర్తిగా దెబ్బతీసే ఒక పెద్ద అడ్డంకి. కానీ కంగారుపడాల్సిన పనిలేదు. మీ భూమికి దారిని తెరిచే తాళంచెవులు మన దగ్గరే ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీకంటూ ఓ ఆస్తి ఉంది, కాని అక్కడికి అడుగు పెట్టలేని పరిస్థితి. మీ భూమి చుట్టూ పక్కవాళ్ల పొలాలు ఒక కోట గోడలా అడ్డుగా ఉంటే ఇక ఆ భూమితో మీకేం పని? వ్యవసాయం చేయలేరు, ఇల్లు కట్టుకోలేరు. చివరికి సొంత ఆస్తికి మనమే పరాయివాళ్లమైపోతాం. ఇదేదో చిన్న అసౌకర్యం అనుకుంటే పొరపాటే. ఇది మనల్ని ఆర్థికంగా దెబ్బతీస్తోంది. దారి లేదన్న ఒక్క కారణంతో భూమి విలువ అమాంతం పడిపోతుంది. కోట్లు పలికే ఆస్తి కూడా కేవలం కాగితాలకే పరిమితమైపోతుంది. ఎందుకంటే దాన్ని చేరుకోలేనప్పుడు దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? సరే, మరి ఇక్కడితో అంతా అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఈ చిక్కుముడిని విప్పడానికి మనకు రెండు ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి, న్యాయస్థానాల ద్వారా వెళ్లటం. రెండు, ప్రభుత్వ అధికారుల ద్వారా మన పని చేయించుకోవటం. మరి ఏ దారిలో వెళితే మనకు పరిష్కారం దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం న్యాయపరంగా అంటే లీగల్గా ఏం చేయొచ్చో చూద్దాం. మన చట్టం మన చేతికి రెండు చాలా పవర్ఫుల్ కీస్ ఇచ్చింది. వీటితో మనం మూసుకుపోయిన ఏ దారినైనా సరే తెరుచుకోవచ్చు. చట్టపరంగా దీన్ని ఈజ్మెంట్ అని పిలుస్తారు. తెలుగులో సుఖభోగాధికారం అంటారు. పదం కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఉదాహరణకి, మన ఇంటికి వెళ్లడానికి పక్కింటి వాళ్ల స్థలంలోంచి వెళ్లాల్సొస్తుందనుకోండి. అలా వెళ్లడానికి చట్టం మనకు కల్పించి హక్కే ఈ ఈజ్మెంట్. అంటే మన భూమిని మనం వాడుకోవటం కోసం పక్కవాళ్ల భూమిపై మనకుండే ఒక రకమైన రైట్ అన్నమాట. ఈ ఈజ్మెంట్ హక్కులో మళ్లీ రెండు ముఖ్యమైన రకాలున్నాయి. మొదటిది ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ, అంటే అత్యవసర దారి. అసలు మీ భూమికి వెళ్లడానికి వేరే దారే లేదు, ఇక తప్పదు అన్నప్పుడు ఇది వర్తిస్తుంది. ఇక రెండవది ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్, అంటే వాడుకతో వచ్చిన హక్కు. ఓ దారిని కొన్ని పదుల సంవత్సరాలుగా అందరూ వాడుతూ ఉంటే అదే ఆటోమేటిక్గా హక్కుగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు 20 ఏళ్ల సంగతేంటో చూద్దాం. మీరు దారి అడుగుతున్న భూమి ఒక ప్రైవేట్ వ్యక్తిది అనుకుందాం. దానిమీద మీకు దారి హక్కు కావాలంటే కొన్ని కండిషన్సున్నాయి. ఒకటి, ఆ దారిని 20 ఏళ్లపాటు మధ్యలో బ్రేక్ లేకుండా వాడి ఉండాలి. రెండు, ఎలాంటి గొడవలు, అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా వాడుకుని ఉండాలి. మూడు, ఇది వాళ్ళు దయతో ఇచ్చింది కాదు, ఇది నా హక్కు అనే భావనతో వాడాలి. ఈ మూడు కలిస్తేనే ఆ దారి మీ హక్కు అవుతుంది. మరి అదే భూమి ప్రభుత్వానిదైతే అప్పుడు సీన్ కొంచెం మారుతుంది. కాలపరిమితి 20 నుంచి 30 ఏళ్లకు పెరుగుతుంది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద హక్కు రావాలంటే ఇంకా ఎక్కువ కాలంపాటు నిరంతరాయంగా వాడకంలో ఉండాలన్నమాట. అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన పాయింటుంది. కోర్టులో మీరు నాకు వేరే దారి లేదు, అత్యవసరం అని, అదే టైంలో 20 ఏళ్లుగా వాడుతున్నాను, ఇది నా హక్కు అని రెండూ ఒకేసారి వాదించలేరు. ఎందుకంటే రెండూ పరస్పర విరుద్ధం. ఒకటి దారి ఇవ్వమని అడగడం, ఇంకోటి అడగక్కర్లేదు, ఇది నాదే అని చెప్పడం. లాజిక్కే సెట్ అవ్వదు కదా. అందుకే ఏదో ఒక వాదనకే కట్టుబడి ఉండాలి. కోర్టులకి వెళ్లాలంటే సమయం, డబ్బు రెండూ చాలా ఖర్చవుతాయి. మరి అంతకంటే సింపుల్ రూట్ ఏదైనా ఉందా? ఉంది. అదే ప్రభుత్వ కార్యాలయాల దారి. ఇక్కడ మన ఆయుధం వాదనలు కాదు, పక్కాగా ఉన్న ప్రభుత్వ రికార్డులు. అవే మనకు దారి చూపే మాస్టర్ బ్లూప్రింట్ లాంటివి. ఈ ప్రభుత్వ రూట్లో మనకు అత్యంత కీలకమైన ఆధారం ఏదైనా ఉందంటే అది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, షార్ట్గా ఎఫ్ఎంబి అంటారు. తెలంగాణలో దీన్నే టిప్పనను కూడా పిలుస్తారు. ఇది మనకు ఒక ట్రెజర్ మ్యాప్ లాంటిది. మన సర్వే నంబర్లో ఉన్న దారులు, బండిబాటలు అన్నీ ఇందులో క్లియర్గా గీసుంటాయి. ఈ ప్రాసెస్లో ముగ్గురు అధికారులు ఒక టీంగా పనిచేస్తారన్నమాట. విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఆయన ఫీల్డ్కొచ్చి అసలు సమస్యేంటో చూసి రిపోర్ట్ ఇస్తారు. తర్వాత సర్వేయర్, ఆయన ఎఫ్ఎంబి పట్టుకొనొచ్చి కరెక్ట్గా హద్దులు ఎక్కడున్నాయో కొలిచి చూపిస్తారు. ఈ ఇద్దరి రిపోర్ట్ల ఆధారంగా తహసీల్దార్ ఫైనల్ ఆర్డర్ ఇస్తారు. ఆక్రమణలుంటే తొలగించమని కూడా ఆయనే ఆదేశిస్తారు. మీ ఎఫ్ఎంబీలో ఉన్న దారిని అఫీషియల్గా గుర్తించుకోవాలంటే ఎఫ్ లైన్ సర్వే కోసం అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో 4 మెయిన్ స్టెప్స్ ఉంటాయి.
ముందుగా మీ సేవలో అప్లికేషన్ పెట్టాలి. తర్వాత మీ పక్క పొలం వాళ్లకి నోటీసులిస్తారు. ఆ తర్వాత సర్వేయర్ వచ్చి ఫీల్డ్లో కొలతలు తీస్తారు. ఫైనల్గా పంచనామా పేరుతో ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్టే మీ చేతిలో ఉన్న తిరుగులేని సాక్ష్యం. అంతా బాగానే ఉంది, కానీ మనం అప్లై చేసినా అధికారులు పట్టించుకోకపోతే, అసలు ఫైల్ కదలకపోతే అప్పుడేం చేయాలి? అక్కడే పౌరులుగా మన చేతిలో ఉన్న అస్సలైన పవర్స్ వాడాలి. అదే మన సిటిజన్ టూల్ కిట్. ఏంటో చూద్దామా? ఈ టూల్ కిట్లోనే మొదటి ఆయుధం హైరార్కీ. అంటే కింద ఆఫీసర్ పని చేయకపోతే పై ఆఫీసర్కి వెళ్లడం, తహసీల్దార్ పట్టించుకోకపోతే ఆర్డీఓకి, ఆయన కూడా స్పందించకపోతే నేరుగా కలెక్టర్కి కంప్లైంట్ చేయాలి. రెండో ఆయుధం టెక్నాలజీ. ఏపీలో స్పందన, తెలంగాణలో ప్రజావాణి లాంటి పోర్టల్సున్నాయి. ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తే దానికి ఓ నంబరొస్తుంది. మన కంప్లైంట్ స్టేటస్ ఏంటో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న పవర్ఫుల్ టూల్స్ ఏంటంటే సమాచార హక్కు చట్టం, అంటే ఆర్టీఐ. దీన్ని ఉపయోగించి అయ్యా నా అప్లికేషన్ ఏమైంది, ఏ ఆఫీసర్ టేబుల్ మీదుంది, ఎందుకు లేట్ అవుతోంది అని సూటిగా ప్రశ్నించొచ్చు. ఇక అవినీతి జరిగిందని చిన్న డౌటొచ్చినా నేరుగా లోకాయుక్తకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ టూల్స్ వాడితే అధికారుల్లో ఖచ్చితంగా జవాబుదారీతనం పెరుగుతుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఇది మన పోరాటానికి ఒక స్ట్రాటజీ లాంటిది. చిన్న చిన్న ఆలస్యాలైతే స్పందన లాంటి పోర్టల్స్ సరిపోతాయి. సర్వేలో తప్పులు జరిగాయని అనిపిస్తే వెంటనే పై అధికారులకు అప్పీల్ చేసుకోవాలి. ఇక ఎవరైనా లంచం అడిగితే ఆలోచించకుండా లోకాయుక్తను ఆశ్రయించాల్సిందే. అంటే సమస్యను బట్టి మన ఆయుధాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్ని చేసినా సరే ఏమీ జరగకపోతే అప్పుడు మన దగ్గర ఉన్న ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం, అదే రిట్ ఆఫ్ మ్యాండమస్. కోర్టు భాషలో మేము ఆజ్ఞాపిస్తున్నాము అని దీని అర్థం. ఈ రిట్ వేస్తే హైకోర్టు నేలుగా ప్రభుత్వ అధికారులను మీరు మీ పని చేసి తీరాల్సిందే అని ఆదేశిస్తుంది. ఈ స్లైడ్లో ఉన్న ఆర్డర్ చూడండి. ఆక్రమణకు గురైన బండి బాటను వెంటనే క్లియర్ చేసి దారిని పునరుద్ధరించమని కోర్టు ఎంత స్ట్రిక్ట్గా చెప్పిందో. సరే, ఇక ముగింపుకి వచ్చేద్దాం. టెక్నాలజీ భూమి హక్కుల స్వరూపాన్నే ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. పాత చిరిగిన కాగితాల స్థానంలో ఇప్పుడు డిజిటల్ రికార్డులు వస్తున్నాయి. దీనివల్ల పారదర్శకత చాలా పెరుగుతుంది. ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే ప్రతి భూమికి ఆధార్ కార్డ్లాగా ఒక భూధార్ నంబరిస్తోంది. దీనివల్ల ప్రతి అంగుళం భూమికి ఒక యునీక్ డిజిటల్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే డ్రోన్లు, లేటెస్ట్ టెక్నాలజీ వాడి భూములన్నింటినీ రీసర్వే చేస్తున్నారు. దీనివల్ల పాత రికార్డ్స్లో ఉన్న తప్పులన్నీ సరిదిద్దబడి హద్దులు పక్కగా ఏర్పడతాయి. కాబట్టి మొత్తంగా ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవలసిన 4 కీలకమైన విషయాలు. 1. చట్టపరంగా మనకున్న ఈజ్మెంట్ హక్కుల గురించి తెలుసుకోవాలి. 2. మన ఎఫ్ఎంబీని ఒక నిధిపటంలా జాగ్రత్తగా చూసుకోవాలి. 3. అధికారులు స్పందించకపోతే సిటిజన్ టూల్ కిట్ను ధైర్యంగా వాడాలి. 4. టెక్నాలజీతో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. చివరగా ఒక్క ఆలోచింపజేసే ప్రశ్న. టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది ప్రతి చిన్న భూమి ముక్క కూడా డిజిటల్గా రికార్డ్ అయినప్పుడు ఇలాంటి దారుల కోసం మనం చేసే పోరాటాలు, ఈ గొడవలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకునే రోజొస్తుందా? దీని గురించి ఆలోచించండి.